హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఆల్మోస్ట్ అందరికీ ఉండేటటువంటి డౌట్ అండ్ మన వీడియోలలో రెగ్యులర్‌గా వస్తూనే ఉంటాయి కామెంట్స్. ఎవరు చూసినా కూడా వేరే కంట్రీలోకెళ్తారు. అక్కడ పని చేస్తూ ఉంటారు. బానే ఉంటారు. మళ్ళీ అందరికి మాత్రం ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏం లేదు అని చెప్తూ ఉంటారు. ఏమీ లేనప్పుడు మరి ఇండియాకి రావచ్చు కదా! ఎందుకు అక్కడే ఉంటారు అని చెప్పేసి. ఇలాంటి డౌట్స్ రెగ్యులర్‌గా అందరికి వస్తూనే ఉంటాయి. అండ్ ఈ మధ్యలో చాలామంది యూట్యూబర్స్ అయ్యారు. అంటే ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. అందరూ కూడా ఈ కంట్రీలో ఏం లేదు మీకొస్తే తెలుస్తది ఇక్కడ ఎలా ఉంటదో అని జెప్పేసి అని అంటూ ఉంటారు. సో, వీటన్నిటి మీద మీకొచ్చే డౌట్స్ ఏం లేకపోతే ఎందుకుండాలి అని జెప్పేసి. ఈరోజైతే దాని నుంచి మొత్తం గూడా క్లారిటీగా చెప్తాను. ఎలాంటి దాపరికాలు లేవు. అంతా ఉన్నదున్నట్లుగానే నేనైతే ఈ వీడియోలో మీతో చెప్దామనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ గూడా చేయండి. ఏంటంటే చాలామంది మనకి ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి అంటే లైఫ్‌లో తొందరగా సెటిల్ అవ్వాలి అనుకుంటే అబ్రాడ్ ఎళ్ళాలి అని జెప్పేసి. ఈ వీడియోలో నాట్ ఓన్లీ యూఎస్ అండి. అంటే యూఎస్ గురించి కాదు. ఈవెన్ యూకే రానియండి, కెనడా రానియండి, కొంతమంది మలేషియా, సింగపూర్ అక్కడికెళ్ళి పని చేస్తూ ఉంటారు. కొంతమంది గల్ఫ్ కంట్రీస్‌కెళ్ళి పని చేస్తూ ఉంటారు. ఎవరికైనా కూడా ఇండియాను వదిలేసి బయట వేరే ఏదో ఒక చోటుకెళ్తేనే ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉంటది అని జెప్పేసి కొంతమంది. కొంతమంది అలా వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. ఇండియాలో గూడా బానే ఉంటది. అలా వేరే ఇతర కంట్రీలకి వెళ్ళాల్సిన అవసరం లేదు అని జెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో, దాని మీద గూడా నేనైతే మంచి క్లారిటీ అయితే మీకిస్తాను. ఇంకా మనం ప్రెజెంట్ ఇండియాలో స్టాట్స్ అవి గనక చూసుకున్నట్లయితే మంత్లీ ఒక 25,000 సాలరీ సంపాదించే వాళ్ళు ఒక 10% మెంబర్సే ఉన్నారు. అండ్ మంత్లీ ఒక 3,00,000 అలా సంపాదించే వాళ్ళొచ్చేసి ఓన్లీ కూడా చాలా పర్సెంటేజ్ తక్కువ. చెప్పాలనుకుంటే 2% మెంబర్స్ అలానే ఉన్నారు. అండ్ చాలా మందికి 25,000 సాలరీకి బిలో వచ్చే వాళ్ళే చాలా ఎక్కువ మందున్నారు. అండ్ ఇంకా పర్ యానం వచ్చేసి వీళ్ళకి 3,00,00,000, 4,00,00,000 అని చెబుతూ ఉంటారు చూసారా? అది ఇంకా చుక్క తెగి పడినట్లు అన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ 0.00001% ఉంటారు. అలా ఎవరికైనా సాలరీస్ వస్తున్నాయంటే ఆల్మోస్ట్ ఇండియా మొత్తం కూడా మారుమోగిపోతూ ఉంటది. అదంతా కూడా మనం చూస్తూనే ఉంటాం కదా! సో, అంత పర్సెంటేజ్ వచ్చేవాళ్ళు ఇంకా చాలా తక్కువ మందే ఉంటారు మన ఇండియాలో. అది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే 2006 ఆ టైం లోపల మన ఇండియాలో మంచి కంపెనీలలో ఐటీలో గనక వర్క్ చేస్తున్నట్లయితే స్టార్టింగ్ సాలరీస్ వచ్చేసి 2,00,000 నుంచి 3,00,000 ఉండేది పర్ యానం వచ్చేసి. అదే ఆ టైంలోనే 2006 ఆ టైం లోపల యూఎస్ లోపల సాలరీస్ వచ్చేసి 40,000-50,000 ఉండేవి పర్ యానం. అంటే మన ఇండియాతో పోలిస్తే చాలా ఎక్కువ అన్నట్టు. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు 2025 అలా చూస్తే టీసీఎస్ అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ లోపల స్టార్టింగ్ సాలరీస్ వచ్చేసి 3,00,000-4,00,000 అలా ఉన్నాయి. అదే యూఎస్ లోపల ప్రెజెంట్ స్టార్టింగ్ సాలరీస్ వచ్చేసి మన ఇండియా నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నా కూడా వాళ్ళకొచ్చేసి పర్ యానం వచ్చేసి 65,000 సాలరీస్ తోటి స్టార్ట్ అయ్యాయన్నట్లు. ఆ లెక్కన చూసినా కూడా అండ్ యూఎస్ లోపల సాలరీస్ యొక్క రేట్ అనేది ఇండియాతో పోలిస్తే ఇంకెక్కువనే పెరిగింది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఐటీలో ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీస్ లోపల ఒక పొజిషన్‌కొచ్చేసి వాళ్ళు ఒక 3,00,000 అలా పని చేస్తున్నారు అనుకుందాం మనం స్టార్టింగ్ లోపల. అదే యూఎస్ లోపల ఆ పొజిషన్‌కి మినిమమ్ 80,000 అలా వస్తుందన్నట్లు ఇక్కడ. సో, ఆ లెక్కన చూసినా కూడా యూఎస్ లోపల సాలరీస్ పెరిగాయి. మన ఇండియాతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ట్రిపుల్ పెరిగినాయి అనుకోవచ్చు మనం. ఎందుకంటే డబల్ ఏమో సాలరీస్ లోపల అండ్ 1% ఏంటంటే డాలర్ వాల్యూ కూడా పెరిగింది. 2006 ఆ టైం లోపల అమెరికాలో డాలర్ వాల్యూ వచ్చేసి రూ. 45 అలా ఉంటే ప్రెజెంట్ రూ. 85 అలా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మీ లోపల చాలా డౌట్స్ అప్పుడే మొదలై ఉంటాయి. అప్పుడే కామెంట్స్ అయితే చేయకండి. మీరు వీడియో మొత్తం చూసాక కామెంట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ వస్తాయో కూడా నాకు తెలుసని. ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్. కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది మన ఇండియాలో పెరిగింది అండ్ యూఎస్‌లో విపరీతంగా పెరిగింది. ఇండియాలో నార్మల్‌గా ఒక మోతాదులో పెరిగింది. అండ్ యూఎస్ లోపలేమో కొంచెం ఎక్కువగానే పెరిగిందన్నట్లు. అంటే ఇక్కడ ఒక డిగ్నిఫైడ్‌గా పెరిగింది. ఇక్కడ మాత్రం అంతు లేకుండా పెరిగింది. సాలరీస్ పెరిగాయి యూఎస్‌లో. టాక్సెస్ పెరిగాయి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా ఎక్కువైంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మేము ఈ ఇంటికొచ్చినప్పటికి ఇప్పటికి మన ఇండియన్ కరెన్సీ లోపల 20,000 ఇంటి రెంట్ పెరిగింది. మాకు కంపెనీస్ నుంచి సాలరీ ఒక్క రూపాయి కూడా పెరగలేదు. సేమ్ సాలరీ ఉంది. బట్ ఇంటి రెంట్ మాత్రం పెరిగిందన్నట్లు. ఇక్కడ ఫెడరల్ లోపల చేంజెస్ రావచ్చు. ఇంట్రెస్ట్ రేట్లు పెరగడం రానియండి వాటెవర్ ఇట్ ఈస్. వాటిని బేస్ చేసుకొనైతే చాలా అయితే పెరిగిందన్నట్లు. అండ్ మన ఇండియాలో ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువగా పెరుగుతూ ఉంటది. యాజ్ యూజువల్‌గా యూఎస్‌లో కూడా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకెళ్ళేటప్పుడు చాలా వరకు పెరుగుతూ ఉంటది. సరే అది వేరే విషయం లెండి గానీ. అండ్ దీనిని చూసుకుంటే మన ఇండియా లోపల కాస్ట్ ఆఫ్ లివింగ్‌తో పోలిస్తే యూఎస్ లోపల కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువగా పెరిగింది. సాలరీస్ ఎలా అయితే పెరిగాయో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా అలానే పెరిగింది. అండ్ నెక్స్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. మన వీడియోలో మెయిన్ పాయింట్ ఇదే అన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాలేజ్‌లో చదివాను. సేమ్ కాలేజ్‌లో నా ఫ్రెండ్ కూడా చదివింది.
నేను యూఎస్ వచ్చేసి మాస్టర్స్ చేశాను. మా ఫ్రెండ్ ఇండియాలోనే మాస్టర్స్ చేసింది. వాళ్ళు ఇండియాలో ఒక జాబ్‌లో జాయిన్ అయ్యారు. నేను యూఎస్‌లో ఒకటే కంపెనీలో ఒకటే జాబ్‌లో జాయిన్ అయ్యా. బట్ ఇక్కడ యూఎస్‌లో, అక్కడ ఇండియాలో జాయిన్ అయ్యారు. అండ్ సాలరీస్ కూడా అక్కడ పర్సెంటేజ్‌ని బట్టి అక్కడొస్తున్నాయి. ఇక్కడ పర్సెంటేజ్‌ని బట్టి ఇక్కడ వస్తున్నాయి. సో, మొత్తం కూడా సేమే అన్నట్లు. ఒక 5 ఇయర్స్ వాళ్ళు సేమ్ అదే కంపెనీలో, అదే పొజిషన్‌లో, అదే సాలరీకి వర్క్ చేస్తున్నారు. అదే 5 ఇయర్స్ యూఎస్‌లో నేను అదే పొజిషన్‌కి, అదే సేమ్ వర్క్ చేస్తున్నా. ఎండ్ ఆఫ్ ద డే యూఎస్‌లో ఉన్న వాళ్ళకి ఎక్కువ సేవ్ అవుతాయి. కంపేరేటివ్‌లీ ఇండియాతో పోలిస్తే. అది చాలామంది ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అది ఫ్యాక్ట్ అన్నట్లు. చాలామంది ఏం లేనిది అబ్రాడ్‌లలో ఉండరు. అండ్ చాలామంది అంటూ ఉంటారు. బయట రోడ్లు బావుంటది, పచ్చదనం, పరిశుభ్రత బావుంటది, ప్రగతికి మెట్లు బావుంటాయి. అలాంటివేవి ఉండవు. ఫస్ట్ థింగ్ మనీ లోపల సాటిస్ఫై అవుతేనే వాళ్ళు ఆ తర్వాత సెకండరీ బెనిఫిట్స్ అవన్నీ గూడా ఫస్ట్ బెనిఫిట్స్ అవన్నీ కాదు. మన కంట్రీని వదిలిపెట్టి వేరే కంట్రీస్‌కొచ్చాము. మనీ ఏమి సేవ్ అవ్వట్లేదు. బయట పచ్చదనం, పరిశుభ్రత ఉందని జెప్పేసి ఉంటున్నాము అనేవాళ్ళు నాకు తెలిసి జీరో ఎవరు ఉండరట్లా. ఈవెన్ ఈక్వల్‌గా ఉన్నా కూడా ఉండరు. అంటే సేమ్ సేవింగ్స్ ఉన్నా కూడా ఎవరు గూడా అబ్రాడ్‌లో ఉండడానికి ఇష్టపడరు. మన కంట్రీని వదిలిపెట్టి అన్నిటిని వదిలిపెట్టేసి ఇక్కడ వచ్చి ఉన్నారు అంటే ఎక్కువనే సేవ్ అవుతాయి. మన చెప్పిన కదా సేమ్ ఇండియాలో సేమ్ పొజిషన్స్ తోటి పోలిస్తే యూఎస్ లోపల ఎక్కువనే సేవ్ అవుతాయి అన్నట్లు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఎందుకు అబ్రాడ్‌లో ఉంటారు అనేదానికి ఇది గూడా. మన ఇండియాలో ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పినా గదా! అంటే కొన్ని కోట్లల్లో సాలరీస్ వచ్చేవాళ్ళు. అంటే యానం వచ్చేసి 2,00,00,000, 3,00,00,000 వస్తాయి అనేవాళ్ళు చాలా తక్కువ మంది చెప్పాను 0.000 అలా ఉంటారన్నట్లు. అదే యూఎస్‌లో కొంచెం ఎక్కువగానే ఉంటారు. అండ్ పే అనేది యూఎస్ లోపల ఎక్కువగా ఉంటది. అంటే ఒక పొజిషన్‌కి ఒక పే అనేది ఎక్కువగా ఉంటది వేరే కంట్రీస్‌లలో కంపేరేటివ్‌లీ మన ఇండియా. అంటే మన ఇండియాలో హై పే వచ్చేటటువంటి జాబ్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. ఈవెన్ ఉన్నా కూడా కాంపిటీషన్ విపరీతంగా ఉంటది. కంపేరేటివ్‌లీ వేరే కంట్రీస్‌తో పోలిస్తే. సో, యూఎస్ లోపల అదే కొంచెం మంచి పే వస్తది. అండ్ కాంపిటీషన్ అనేది కొంచెం తక్కువగా ఉంటది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు అసలు యూఎస్‌లో జాబ్సే లేవంటున్నారు. మీరు బావుంటది అని జెప్పేసి. మీరు ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్స్ తోటి అసలు కంపేర్ చేయకండి. ఎందుకు ప్రతి ఒక్కరు అబ్రాడ్ వెళ్ళాలి అని అనుకుంటారు అనే దాని గురించి ఈ వీడియో అన్నట్లు. ఇప్పుడు యూఎస్‌లో జాబ్స్ లేవు, అక్కడ అదైంది, ఇక్కడ ఇదైంది అసలు దానితోటి ఈ వీడియో సంబంధం లేదు. సో, అలాంటి కామెంట్స్ అయితే చేయకండి. అందువలన ఏంటి అంటే మంచి పే వచ్చేటటువంటి జాబ్స్ ఉంటాయి. అండ్ కాంపిటీషన్ అనేది కొంచెం తక్కువగా ఉంటది కంపేరేటివ్‌లీ ఇండియాతో పోలిస్తే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ పాయింట్‌కొద్దాం. చెప్పా కదా! నా ఫ్రెండ్ దగ్గర కంటే నా దగ్గర కొంచెం సేవింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. సేమ్ వర్క్ చేస్తున్నా. నేను అబ్రాడ్‌లో చేస్తున్నా కాబట్టి. ఇదెలా అంటే నువ్వు అనుకున్నది మొత్తం అనుకున్నట్లుగా వెళ్తుంటే అన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ దగ్గర 5,000 సేవ్ అయ్యాయి. నా దగ్గర 10,000 సేవ్ అయినాయి. సేమ్ వర్క్ చేస్తున్నాము. కొన్ని సంవత్సరాల తర్వాత. నా ఫ్రెండ్‌కి ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. నాకొక హెల్త్ ఇష్యూ వచ్చింది. నేను యూఎస్‌లో ఉన్నాను. నా ఫ్రెండ్ ఇండియాలో ఉంది. తన దగ్గర సేవ్ అయిన దాంట్లలో ఒక 5% ఖర్చు పెట్టి తన హెల్త్ రికవరీ అయితది. బట్ అదే యూఎస్‌లో ఒక 5% పెడితే హెల్త్ రికవరీ అవ్వదన్నట్లు. అంటే నేను సేవ్ చేసిన దాంట్లలో ఆల్‌మోస్ట్ ఒక 50-60% పెడితేనే నా హెల్త్ అనేది రికవరీ అవుతది. అంటే యూఎస్‌లో ఉన్నప్పుడు ఫస్ట్ సేవింగ్స్ అయినా కూడా, ఆ తర్వాత నీ హెల్త్ ఎలా ఉంది, వాటి మీద కూడా బేసెస్ అయ్యేసి నీకు అంటే ఎంత సేవ్ అవుతుందనేది ఉంటదన్నట్లు. అంటే నువ్వు అనుకున్నయి మొత్తం అనుకున్నట్లుగా ఉండి నువ్వు మెంటల్లీ, ఫిజికల్లీ అండ్ ఎమోషనల్లీ మూడిట్లలో చాలా వరకు స్ట్రాంగ్‌గా ఉన్నట్లయితేనే నీయి ఎక్కువగా సేవ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు హెల్త్ ఇష్యూ వచ్చిందనుకో, ఏమవుతది మొత్తం గూడా పోతాయి. నెక్స్ట్ నువ్వు ఎమోషనల్లీ చాలా డౌన్ అయిపోయావు. నువ్వు డిప్రెషన్ అలాంటి వాటిలోకెళ్ళావనుకోండి. అంటే ఎక్కువగా స్టూడెంట్స్ ఉంటాయి గదా! అలాంటి వాటికి ఏం సేవ్ అవుతాయి? ఏం సేవ్ అవ్వవు. మొత్తం గూడా హాస్పిటాలిటీకే అవుతాయి. హాస్పిటల్స్ వైస్‌గా చూసుకుంటే ఇండియాలో చాలా బావుంటది. యూఎస్‌తో కంపేర్ చేస్తే. చాలా చాలా బావుంటది ఇండియాలో. అండ్ నేను యూఎస్‌లో మెడికల్ సిస్టమ్ ఎలా ఉంటదని జెప్పేసి చాలా వీడియోస్ చేశాను. మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే అవి చూడండి. ఇక్కడ నేను అవన్నీ గూడా చెప్పలేను. సో, అందువలన ఏంటి అంటే మన హెల్త్ వైస్‌గా బావుంటే దెన్ ఓకే యూఎస్‌లో. అండ్ నెక్స్ట్ వన్ ఎడ్యుకేషనల్ పరంగా. ఎడ్యుకేషనల్ పరంగా ఇండియా బావుంటది. చాలా బావుంటది. యూఎస్ కూడా బానే ఉంటది. చాలా బావుంటది ఇక్కడ కూడా. కానీ మన ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరానికి ఒక 35 నుంచి ఒక 40 లక్షలు అవుతుందని అనుకోండి ఒక ఎడ్యుకేషన్‌కి. అదే యూఎస్‌లో ఒక మంత్‌కే ఆల్‌మోస్ట్ ఒక 10,00,000 అయితదన్నట్లు ఇక్కడ. ఎడ్యుకేషనల్ వైస్‌గా యూఎస్ అనేది చాలా వరకు కాస్ట్‌లీగా ఉంటది. మీరు అనుకోవచ్చు అదేంటి అక్కడంతా ఫ్రీ ఎడ్యుకేషన్ గదా! అని జెప్పేసి. ఆఫ్‌కోర్స్ ఫ్రీ ఎడ్యుకేషనే. అంటే అప్ టు ఒక స్టాండర్డ్ వరకు మాత్రమే ఫ్రీ ఎడ్యుకేషన్. ఆ తర్వాత మనం ఆల్‌మోస్ట్ ఇండియన్ పేరెంట్స్‌ని హైయర్ స్టడీస్‌కెళ్తారు పిల్లలు. మామూలుగా కొంతమంది అమెరికన్స్ చాలామంది హైయర్ స్టడీస్‌కి వెళ్ళరు కానీ, మన ఇండియన్ పిల్లలు హైయర్ స్టడీస్‌కి వెళ్తారు. అక్కడ వాళ్ళకి విపరీతమైన ఖర్చుంటదన్నట్లు. ఇన్ని రోజులు ఎంతైతే కొంచెం సేవింగ్స్ అవుతూ ఉంటాయో, అవి కొంచెం ఎక్కువగా ఉంటాయి అక్కడ. అదే అంటే ఎడ్యుకేషనల్ పరంగా ఇప్పుడు ఇండియాలో గూడా చాలా వరకు పెరిగినా కూడా
యూఎస్‌లో కూడా అంతకంటే ఎక్కువనే ఉంటాయి. అమెరికాలో హై స్కూల్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్, మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటది. బావుంటది. అది మీ అందరికీ కూడా తెలుసన్నట్లు. అదే విధంగా అమెరికాలో ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉంటాయి. ప్రైవేట్ స్కూల్స్‌కి మన ఇండియాలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్‌తో కంపేర్ చేస్తే ఎక్కువ కట్టాల్సింది ఉంటది. ఆల్‌మోస్ట్ డబల్‌కి ఎక్కువనే పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మా అబ్బాయి వాడు 3 ఇయర్స్ ఉన్నాడు. మేము ఇండియాలో లాగానే ఒక ప్లే స్కూల్‌కి పంపిద్దాము అని జెప్పేసి చూసాము. జస్ట్ అది గవర్నమెంట్‌కి సంబంధించింది. మేమేం కట్టాల్సింది లేదు. మేము అక్కడికెళ్ళిన తర్వాత అంటే వాళ్ళు మొత్తం గూడా మమ్మల్ని ఫిల్ చేపిచ్చుకున్నారు. మా పాస్‌పోర్ట్ అన్నీ గూడా డీటెయిల్స్ తీసుకున్నారు. ఓకే. ప్రెజెంట్ అయితే వేకెన్సీ లేవు. అంటే 3 ఇయర్స్ కంప్లీట్ అయింది ఇయర్ ఎండ్‌లో అన్నట్లు. అంటే డిసెంబర్ ఆ టైం లోపల. ఇప్పుడైతే ఏం వేకెన్సీ లేవు. మీరు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు వేకెన్సీ ఉంటే మేము కాల్ చేస్తాం. ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి అమెరికాలో ఎవరైతే సింగిల్ చైల్డ్ పిల్లలుంటారో అంటే తల్లి గాని, తండ్రి గాని లేని వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఉంటది. అండ్ సెకండ్ థింగ్ వాళ్ళ యొక్క సాలరీస్ గనక చాలా తక్కువగా ఉన్నాయనుకోండి వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ ఉంటది. మీకు తర్వాత ప్రియారిటీ ఉంటది. ఒకవేళ వేకెన్సీ ఉంటే మేము చెబుతామన్నారు. దెన్ ఓకే. అంటే ఇక్కడ సిస్టమ్ అలా ఉంటది. సరే అని జెప్పేసి నేనేం జేశాను, సరే ఇక్కడ ఇంకా ప్రైవేట్‌వి గూడా ఉంటాయి. అక్కడికెళ్ళి అసలెలా ఉంటదో చూద్దాం అని జెప్పేసి. ఎళ్ళిన తర్వాత వాళ్ళు మాకేం చెప్పారు అంటే, పర్ అవర్ వచ్చేసి $20 ఇవ్వాలి అని జెప్పారు. అంటే ఎన్ని గంటలు ఆ స్కూల్‌లో ఉంటే అన్ని $20 అంటే మన ఇండియన్ కరెన్సీతో పోలిస్తే ఎన్ని గంటలుంటే అన్ని 1700 అన్నట్లు. రోజుకొక 5 గంటలుంటే మీరు లెక్కేసుకోండి. 5 గంటలు ఇంటూ 1700 పే చేయాలి. పర్ డేకొచ్చేసి. అలా. బయట మనం వర్క్ చేస్తే పర్ అవర్ వచ్చేసి $15 అలా నడుస్తున్నాయి ఇక్కడ. అంటే మనం వర్క్ చేసే దానికంటే కూడా వీళ్ళకివ్వాల్సింది ఇంకెక్కువ. సో, అంత హైరా ఉంటదన్నట్లు. మన ఇండియాలో మన సాలరీస్‌తో కంపేర్ చేస్తే మనం ఒక డే కేర్‌లో పంపిస్తే అంత హైరా ఉండదు కదా! సో, మీరే కాలిక్యులేట్ చేసుకోండి. జస్ట్ ఎలా ఉంటది అని జెప్పేసి. అలా చూసినా గూడా అమెరికాలో ఈవెన్ డే కేర్‌లో మనం ప్రైవేట్‌గా పంపించాలన్నా కూడా చాలా ఎక్స్‌పెన్సివ్ అన్నట్లు. వెరీ ఎక్స్‌పెన్సివ్ కంపేరేటివ్‌లీ ఇండియా. అంటే మనకి సాలరీస్ మొదట్లో నేను చెప్పినట్టుగా ఎక్కువగా వచ్చినా కూడా ఇవన్నీ కూడా మనము మేనేజ్ చేసుకోగలగాలి. ఆ తెలివితేటలు ఉండాలన్నట్లు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఒక మంచి కంపెనీలో వర్క్ చేస్తున్నారు. పర్ యానం వచ్చేసి ఒక 70,000, 80,000 అని అనుకుందాం. సాలరీస్ యూఎస్‌లో పర్ యానం వచ్చేసి. వాళ్ళు యూఎస్‌లోనే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారు. మాకు యూఎస్ నచ్చింది. మేము యూఎస్‌లోనే ఉండిపోదాం. మళ్ళీ రిటర్న్ మేము ఇండియా రావాలి అనుకోవట్లేదు అనే ఆలోచన ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఇంకా వేరే వేరే చాలా నచ్చొచ్చు ఇక్కడ. అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్. అలాంటి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటది అంటే, మన ఇండియాలో ఒక మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటదో, అమెరికాలో ఒక మిడిల్ క్లాస్ లైఫ్ అలానే ఉంటది. మీరనుకోవచ్చు అమెరికాలో ఇల్లు కొన్నాడు, అది కొన్నాడు అన్నా కూడా లోన్స్ పెట్టే కొనుక్కుంటారు. సో, వాళ్ళ యొక్క లైఫ్ లోపల పెద్ద గ్రోత్ మనం చూడమన్నట్లు. ఎన్ని సంవత్సరాలున్నా గూడా ఇలా జీవితం సాగుతూ, సాగుతూ ఉంటదంతే. సో, మొత్తం గూడా లోన్స్ తోటి సాగిపోతూ ఉంటది. అంటే ఒక పర్ యానమ్ ఒక 70,000-80,000 శాలరీస్ వచ్చేవాళ్ళు అమెరికాలో ఒక ఇల్లు తీసుకొని, ఇక్కడ లైఫ్ స్టైల్‌కి తగినట్లుగా ఇక్కడ లైఫ్ స్టైల్ స్టాండర్డ్స్‌ని తగినట్టు నివసిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ యూఎస్‌లోనే సెటిల్ అవ్వాలి అని చెప్పేసి మెంటల్లీ ఫిక్స్ అయ్యారు కాబట్టి, ఇక్కడ లైఫ్ స్టైల్‌కి తగినట్లుగానే నివసించాలి. లేకపోతే వర్కౌట్ అవ్వదు. సో, వాళ్ళ యొక్క లైఫ్ అనేది మన ఇండియాలో మామూలు ఒక మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటదో సేమ్ అలానే ఉంటది ఇక్కడ. అదే 70,000-80,000 పర్ యానమ్ వస్తుంది యూఎస్ లోపల. డాలర్స్ వైస్‌లో మీరు చూసుకోండి. ఒక డాలర్ ఈక్వల్ రూ. 85 అట్లా. యాన్యువల్ అంటే నెలకి రాదండి. సంవత్సరానికొచ్చేసి. సో, అంత సాలరీ వస్తుంది. ముందే బ్రెయిన్ లోపల ఒక విజన్ ఉంది. ఒక కాలిక్యులేషన్స్ ఉన్నాయి. యూఎస్‌లో మనం సెటిల్ అవ్వద్దు. మనకి యూఎస్ సూట్ అవ్వదు. పలానా ఇన్ని సంవత్సరాల వరకు మనం యూఎస్‌లో ఉందాం. తిరిగి ఇండియాకెళ్ళిపోదాం అని అనుకున్న వాళ్ళ దగ్గర ఎవరైతే ఆల్రెడీ యూఎస్‌లో సెటిల్ అవుదాం అనే ఆలోచన ఉంటది చూసారా? వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళ దగ్గర ఎక్కువ సేవింగ్స్ ఉంటాయి. అదెందుకు అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం మొదటి నుంచి కూడా ఇండియాకెళ్ళాలి. సో, ఒక డాలర్ ఈక్వల్ టు రూ. 85 ఆ కాలిక్యులేషన్ బ్రెయిన్ తోటే నడుస్తూ ఉంటది. అలానే వెళ్తూ ఉంటారు. సో, అందువలన వీళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళ దగ్గర ఎక్కువ సేవింగ్స్ ఉంటాయి. లైఫ్ స్టైల్ లోపల కూడా వీళ్ళ దగ్గర కొంచెం అడ్జస్ట్‌మెంట్స్ ఉంటాయి. ఇండియాకెళ్ళాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళ దగ్గర. ఇక్కడే ఉండాలి అని అనుకునే వాళ్ళ దగ్గర అంత అడ్జస్ట్‌మెంట్ ఉండదన్నట్లు. సో, ఇక్కడికి తగినట్లుగా ఉండిపోతూ ఉంటారు. వీళ్ళ దగ్గర మాత్రం కొంచెం అడ్జస్ట్‌మెంట్ ఎక్కువగా ఉంటది. సాలరీస్ వచ్చిన వాటిలలో సేవింగ్స్ ఎక్కువగా వీళ్ళ దగ్గర మనం జూస్తూ ఉంటాం. సో, అందువలన మీరు చూడండి రీసెంట్‌గా చాలామంది ఇండియాకి మూవ్ అవుతూ ఉన్నారు అని జెప్పేసి. దాని మీద నేను స్పెషల్‌గా చేస్తాలేండి. ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాళ్ళు ఇండియాకి మూవ్ అవ్వడానికి. అలా అని జెప్పేసి ఫినాన్షియల్‌గా ఏం లేకుండా గాదు. మంచి ఫినాన్షియల్ ప్లాన్ తోటి ఇండియాకొస్తారు. సో, అది మాత్రం షూర్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మన ఇండియా లోపల వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గూడా సమ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే ఇద్దరు ఐటీ లోపల వర్క్ చేయడమా, లేకపోతే ఒకరు ఐటీలో వర్క్ చేసిన ఇంకొకరు బిజినెస్‌లు పెట్టుకోవడమా, లేకపోతే చెయ్యాలి అనిపిస్తే ఏదో ఒకటి చేయడమా. సరే ఖాళీగా ఉన్నవాళ్ళు ఉండొచ్చు అది వేరే విషయం గానీ,
చేయాలి అని అనుకుంటే ఏదో ఒక దాంట్లో చేయాలి అని అనుకుంటే చేయొచ్చు. ఇండియాలో ఆ ఆప్షన్ ఉంటది. బట్ యూఎస్‌లో ఏంటంటే ఎవరైతే ప్రైమరీ వీసా హోల్డర్ ఉంటారో వాళ్ళు కాకుండా రిమైనింగ్ ఎవరు కూడా వర్క్ చేయడానికి వీల్లేదు. సో, దాని బేసిస్ మీద ఏంటి అంటే ఇక్కడికొచ్చేటప్పుడు సకుటుంబ సపరివార సమేతంగా విత్ పిల్లలతో పాటు వస్తూ ఉంటారు కాబట్టి ఓన్లీ ఒక్కరి శాలరీసే ఉంటాయి. డాలర్‌లలో ఖర్చు పెట్టాలి కాబట్టి సో, అది కొంచెం మంచి ప్లానింగ్ ఉండాలన్నట్లు. అంటే తప్పకుండా చాలా చోట్ల అడ్జస్ట్‌మెంట్ అనేది ఉండాలి. చాలా చాలా చోట్లలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియాలో వారానికి 2 సార్లు పోయి బిర్యానీ తింటాను. యూఎస్‌లో కూడా వారానికి 2 సార్లు తింటా అంటే కుదరదు. నెలకొకసారే తినాల్సుంటది. సో, ఇలాంటి చాలా అడ్జస్ట్‌మెంట్ ఎప్పుడు చూసినా బిర్యానీనే చెప్తాను నేను ఎగ్జాంపుల్. బట్ అలా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అండ్ చాలా చోట్ల ఇండియాతో ఉన్నటువంటి లైఫ్ స్టైల్‌తో పోలిస్తే అడ్జస్ట్‌మెంట్ అనేది చాలా వరకు ఉండాలి. అలా లేకుండా ఉంటే మాత్రం ఇండియానే బెటర్ అన్నట్లు. అంటే మీకు యూఎస్‌లో ఆప్షన్ వచ్చింది, చాయిస్ వచ్చినా కూడా 100% వెల్కమ్. తప్పకుండా రావాలి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫినాన్షియల్‌గానే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మన ఇండియాతో కంపేర్ చేస్తే. కాకపోతే మీకు అన్నీ వర్కౌట్ అవ్వాలి. అంటే మీ హెల్త్ మంచిగా సపోర్ట్ చేయాలి. అండ్ మీకు అడ్జస్ట్‌మెంట్ తెలియాలి. ఎక్కడ ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియాలి. ఇంట్లో పిల్లలున్నారు గదా! చికాకు చేస్తున్నారు. నేను వాళ్ళని హ్యాండిల్ చేయలేను అని జెప్పేసి వెళ్ళి డే కేర్‌లో పడేస్తాను నేను వాళ్ళని అని జెప్పేసి అలాంటివి చేయడాలు గానియండి. ఓకే. నువ్వు మంచి వర్క్ చేస్తున్నావు. నీకు కూడా మంచి సాలరీ వస్తుంది. దెన్ ఓకే. అది వర్కౌట్ అవుతది. అలా గాకుండా నేను యూఎస్ వచ్చాను. నేను పిల్లలని వేరలేకపోతున్నాను. మళ్ళీ వాళ్ళు ఇంట్లో ఉంటే చిరాకు చేస్తున్నారు. ఎందుకులే అని జెప్పేసి గవర్నమెంట్ గూడా మనకి అంటే ఆఫర్ చేయలేదనుకోండి. అంటే వాళ్ళకి ఇంకొంచెం టైం పడతదంటే ప్రైవేట్‌లో డే కేర్‌లలో పడేసారనుకోండి. అలా మీకేం సేవ్ అవుతది? ఏమి సేవ్ అవ్వదు. ఇలాంటివి చాలా ఫుడ్డే గానియండి, పిల్లల ఎడ్యుకేషన్ అంటే చిన్నప్పుడు, ఆ తర్వాత ఇక్కడ స్కూల్స్‌లలో తీసుకుంటారు. అది వేరే విషయం లేండి గానీ, అంటే డే కేర్‌లో ఉన్నప్పుడు నేను చెప్పేది. అది గానియండి, ఇంకా చాలా అడ్జస్ట్‌మెంట్‌లనేవి చేసుకోవాలి. నేను ఇండియాలో ఉన్నప్పుడు నెలకొకసారి ట్రిప్‌కెళ్తున్నాను అంటే కుదరదు. 6 నెలలకొకసారి ఎళ్ళాల్సిందుంటది. సో, ఇలాంటి చాలా అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే ఏంటంటే, ఇండియాతో పోలిస్తే యూఎస్‌లో ఎక్కువ సేవ్ అవుతాయి చూసారా ఫస్ట్. ఆ సేవింగ్స్ అనేవి అట్లా కాన్స్టెంట్‌గా ఉంటూ ఉంటాయి. లేకపోతే చెప్పా గదా! అంటే మనం అనుకున్నయి అనుకున్నట్లుగా ఉంటే అబ్రాడ్ బావుంటదన్నట్లు. అంటే సేవింగ్స్ వైస్‌గా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నీ స్కిల్ సెట్ ఎంత ఉంది? నువ్వు ఎంత ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటున్నావు? అండ్ ఎంత సంపాదిస్తున్నావు? ఎంత ఖర్చు పెడుతున్నావు? మొత్తం దీని మీదనే రిపీట్ అవుతది. అది యూఎస్‌లో ఉన్న, ఇండియాలో ఉన్న, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా, చంద్రమండలంలో ఉన్నా, ఎక్కడున్నా కూడా నీ స్కిల్ సెట్ ఎంత? దానికి ఎంత సాలరీస్ ఇస్తున్నారు? దానికి నువ్వెంత ఖర్చు పెడుతున్నావు? దీని మీదనే మొత్తం గూడా రిపీట్ అవుతూ ఉంటది. సో, దానిని బేస్ చేసుకొని ఏంటంటే ఒక ప్లాన్ ఉండాలి. నేను చెప్పా గదా! యూఎస్‌లో లైఫ్ లీడ్ చేసే వాళ్ళకంటే గూడా మిడిల్‌లో డ్రాప్ అయ్యి ఇండియాకొస్తారు చూసారా? వాళ్ళకి ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటది. ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉండడం అంటే ఒక సర్టెన్ స్టేజ్ వరకు అబ్రాడ్ లోపల వర్క్ చేసేసి, ఆ తర్వాత ఇండియాకెళ్ళి లైఫ్‌ని కొంచెం రిలాక్స్‌డ్‌గా ఉంచుకోవడం అన్నట్టు. ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉండడం అంటే, ఓకే. మాకెలాంటి బాధ లేదురా బాబు! ఇంక ప్రతి నెల ఈఎంఐ కోసం ఉరుకులాట లేదు. ప్రతి కారు కోసం ఈఎంఐ కోసం ఉరుకులాట లేదు. అలాంటివి కొంచెం తగ్గుతాయన్నట్లు. సో, ఇండియాకెళ్ళిన తర్వాత ఏ పని చేయకుండా తిని కూర్చోవడం కాదు. అప్పుడు వాళ్ళకి నచ్చిన పని చేయడం అన్నట్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐటీలో వర్క్ చేస్తున్నాను. నాకు నచ్చట్లే ఐటీలో. 24 గంటలు దాని ముందే కూర్చోవాలి. మెంటల్ ప్రెషర్ ఇదంతా ఉంది. బట్ ఏంటంటే తప్పదు. నేను వర్క్ చేయాలి. లేకపోతే నడవదు. అదే కొన్ని సంవత్సరాలు అలా అడ్జస్ట్ అయిపోయి వర్క్ చేస్తున్నావు. సేవ్ చేసుకున్నావు. తర్వాత రిటర్న్ ఇండియా ఎళ్ళిపోయావు. అప్పుడు నీకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతది. ఆ తర్వాత నాకు ఒక బట్టల బిజినెస్సే పెట్టుకోవాలనుకుంటాను. లేకపోతే యూట్యూబ్‌ని నేను ఫుల్ టైమ్‌గా రన్ చేసుకోవాలనుకుంటాను. నాకు తెలిసిన చాలా విషయాలు రోజుకి 2-3 వీడియోలు పెట్టుకోవాలనుకుంటాను. సో, ఇలాంటివి చేయాలి అనుకుంటాను. బట్ ఇప్పుడు నేను ఎప్పుడు యూట్యూబ్‌లోనే మూతి పెట్టి కూర్చుంటే నడవదు గదా! సో, అలా అన్నట్లు. అంటే ఒక ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి అనంటే ఫస్ట్ నీకు నచ్చినా, నచ్చకపోయినా ఒక పనిని చేసుకుంటూ ఎళ్ళాలి. అది ఏ కంట్రీలో ఉన్నా కూడా. బట్ యూఎస్‌లో ఉన్నవాళ్ళేంటంటే అలా మంచిగా వర్క్ చేసినప్పుడు ఆ సేవింగ్స్ ఉంటాయి కదా! అవి తీసుకొని ఇండియాకొచ్చారనుకోండి వాళ్ళకి మంచి ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉంటదన్నట్లు. సో, అలా చాలామంది రీసెంట్‌గా వెళ్ళే వాళ్ళ లోపల చాలా వరకు కొంచెం ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉంటది వాళ్ళకి. అంటే మళ్ళీ రెజ్యూమెలు అప్లై చేసి మళ్ళీ నాకు ఏ జాబ్ వస్తదా? ఏ జాబ్ వస్తదా? అంతకనం తహతహలాడుతూ టెన్షన్ పడే లైఫ్ ఉండదన్నట్లు కొంచెం ఫ్రీ లైఫ్ ఉంటది. అండ్ ఇండియాతో కంపేర్ చేస్తే నువ్వు కొన్ని సంవత్సరాలు అబ్రాడ్ వచ్చేసి వర్క్ చేసిన వాళ్ళ లైఫ్‌కి, నువ్వు కంటిన్యూయస్‌గా ఇండియాలోనే వర్క్ చేసిన వాళ్ళ లైఫ్‌కి తేడా ఉంటది ఎంతైనా. నువ్వు ఎంత లేదన్నా ఒక కొన్ని సంవత్సరాలు ఒక 5 నుంచి ఒక 6 సంవత్సరాలు లేకపోతే 6-10 సంవత్సరాలు మినిమమ్ ఒక 6 ఇయర్స్. మినిమమ్ ఒక 6 సంవత్సరాల నుండి మాక్సిమం 10 ఇయర్స్ వరకు గనుక యూఎస్‌లో ఉండి సంపాదించుకుంటే యూఎస్ కాదు ఈవెన్ ఏ ఇతర కంట్రీస్ అయినా కూడా.
వేరే ఇతర కంట్రీస్ అన్నీ గూడా చెప్పలేంలేండి నేనని, అది గూడా చెప్తా ఈ వీడియోలో. అండ్ చాలా మంది బ్రెయిన్ లోపల మన ఇండియాలో ఎక్కువ మందికి ఉండేటటువంటి ఆలోచన అదే. మినిమమ్ ఒక 80% మెంబర్ లోపల అట్‌లీస్ట్ కుదిరితే ఒక్కసారైనా వేరే ఇతర కంట్రీస్‌లోకెళ్ళేసి అంతో ఇంతో సంపాదించడం, మళ్ళీ ఇండియాకొస్తే బావుంటది అని జెప్పేసి ఉంటది. సో, ఆ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది వేరే కంట్రీస్‌లలో ఉంటది. అది గూడా ఎలా ఉంటది నేను ముందు చెప్పిన చూసారా? అవన్నీ గూడా మనకి వర్కౌట్ అవుతే అలా ఉంటదన్నట్లు. అండ్ నెక్స్ట్ థింగ్ సరే ఇంక ఎట్లైనా మన ఇండియాలో ఉండేటటువంటి ఒక నెగెటివ్ పాయింట్ ఏంటి అంటే, వాడు వేరే ఏ ఇతర కంట్రీలో ఉన్నా గూడా వాడు పెద్ద తోపు అని అనుకుంటారు మన వాళ్ళు. పాపం మన వాళ్ళకి ఇంక ఈ మధ్యలో అవేర్‌నెస్ వస్తున్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మలేషియా గానియండి, సింగపూరు ఆహ్, ఇంకా బ్యాంకాక్ ఇలాంటి చోట్లలో అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది మన ఇండియాతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటది. కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువగా ఉంటది. కరెన్సీ వాల్యూ పెద్దేం రాదు గదా! ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకాక్ కరెన్సీ వాల్యూ ఎంత మన ఇండియాతో పోలిస్తే రూ. 2. అంటే మన ఇండియాలో రూపాయి అంటే అక్కడ బ్యాంకాక్ కరెన్సీ రూ. 2. అంతే కదా! అది పెద్దగా ఏం లాభం ఉంటది? అంటే ఇన్ని వదిలేసుకొని ఎళ్ళినప్పుడు అది కొంచెం సరే ఆ ఒక్క రూపాయే చాలు అని అనుకునే వాళ్ళు గూడా ఉండొచ్చులెండి గానీ, ఎవరి మైండ్ సెట్ వాళ్ళది గానీ, ఆ కంట్రీస్ పెద్దగా అంతగా వర్కౌట్ అవ్వవు. అండ్ ఇంకా కొంతమంది అనుకోవచ్చు మనం వీళ్ళు గల్ఫ్ కంట్రీస్‌కెళ్తూ ఉన్నారు అని జెప్పేసి. గల్ఫ్ కంట్రీలలో చాలా వరకు ఇబ్బందులుంటాయండి పాపం. మనం అనుకుంటాం వాడికి ఏం లేదు నెలకు 30,000-40,000 వస్తాయంట కార్ డ్రైవింగ్ జేస్తేనే అని జెప్పేసి. అదెంత కష్టం ఉంటదో తెలుసా? వాళ్ళకి సరైన ఫుడ్ పెట్టరంట. అవన్నీ మీరు చూస్తూ ఉంటారు గదా! సో, అక్కడుండే ఇబ్బందులు అక్కడ ఉన్నా కూడా ఫినాన్షియల్‌గా ఇండియాలో ఫుడ్డు, బెడ్డు అన్నీ ఇచ్చేసి నెలకు 40,000 అట్లా ఇచ్చేవాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు గదా! అంటే నాకు అక్కడ అంత ఐడియా లేదులెండి ఎంత సాలరీస్ ఉంటాయో. కాకపోతే చాలా వరకు కష్టాలుంటాయని జెప్పేసి విన్నానక్కడ. బట్ యూఎస్‌లో అక్కడైతే ఏం కష్టాలుండవు. కష్టాలుంటాయి. ఈ కంట్రీలోనే మేము ఉంటాము అని మనం అంటాము. వద్దు, వద్దు అని వాళ్ళంటారు. అదొక్కటే కష్టం అన్నట్టు. అటు వీసా ప్రాబ్లమ్స్ ఒక్కటే ఉంటాయి తప్ప మిగతాయి ఏవి గూడా మన గుండెలు బాదుకొని అయ్యో! మా దేశం పోతాము అని చెప్పి ఏడ్చే అంతయితే ఏమీ ఉండవు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కొన్ని యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి చూసారా? చాలా మంది అక్కడికి గూడా వెళ్తూ ఉంటారు. అవి గూడా బానే ఉంటాయి. అంటే సోషల్ సెక్యూరిటీ బానే ఉంటది. అంటే ఎడ్యుకేషన్ బావుంటది. స్కూల్స్ బావుంటాయి. ఐ మీన్ ఎడ్యుకేషన్ అంటేనే స్కూల్స్ అండ్ మెడికేర్ బానే ఉంటది. ఇవన్నీ బావున్నా కూడా అక్కడ 50% టాక్సెస్ కట్టాలి సంపాదించిన దాంట్లలో. ఇక్కడ యూఎస్‌లో ఎలా అయితే 30% కడుతున్నామో అక్కడ 50% కట్టాలి. అండ్ వాటి యొక్క కరెన్సీ వాల్యూ మన ఇండియాతో పోలిస్తే నార్మల్. అంటే కొన్ని చోట్ల బానే ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెదర్లాండ్ చూసామనుకోండి 42 ఎంతో. స్వీడన్ చూసామండి రూ. 6, 7 అన్నట్టు. బట్ వాళ్ళేంటంటే సరే ఆ మాత్రమైనా కూడా మన ఇండియన్ కరెన్సీతో పోలిస్తే ఎక్కువనే కదా! అక్కడ అడ్జస్ట్ అయ్యి సేవ్ చేసింది మన ఇండియాకొస్తే కొంచెం బెటరే కదా! అనే ఆలోచన ఉంటది కానీ, బట్ మరీ అంత లైఫ్ టర్న్ అయ్యేంత ఎక్స్‌పెక్ట్ చేయలేమన్నట్లు. అది కొంచెం నార్మల్‌గా ఉంటాయి. అంటే వాళ్ళు చేసే వర్క్‌ని బట్టి, వాళ్ళ సాలరీస్‌ని బట్టి, వాళ్ళ యొక్క సేవింగ్స్‌ని బట్టి ఉంటాయిలెండి. ఏ కంట్రీలో ఉన్నా కూడా గాని. అండ్ ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే, ఇక్కడ యూఎస్‌లో చాలా వరకు అడ్జస్ట్‌మెంట్ ఉండి, అలవాటు పడేసి, ఇండియాకొచ్చినన్ని కొద్ది రోజులు విచ్చలవిడిగా ఉంటారన్నట్లు. విచ్చలవిడిగా తింటారు, విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. అస్సలు రెస్ట్ ఉండదన్నట్లు. వీళ్ళు అక్కడికి పోయినప్పుడు చేసేది జూసి, వాళ్ళు ఖర్చు పెట్టే విధానం జూసి, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి పోయినప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టే విధానం జూసి, అమెరికాలో డబ్బులు చెట్లకు కాస్తాయేమో, ఓన్లీ ఒక చెట్టుకి నీళ్లు పోస్తే కాస్తాయేమో అన్నట్లుగా అక్కడున్న వాళ్ళు ఫీల్ అయిపోయి, ఇంకా వీళ్ళని ఎవ్రీ మంత్ వీళ్ళు ఇండియాకి అంతో ఇంతో మనీ ఇస్తూ ఉంటారు కదా! వాటిని మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టి, ఇంక మంత్ రాకముందే ఇంక వీళ్ళ మీద సెటైర్‌లన్నట్లు. నువ్వు యూఎస్‌లోనే ఉన్నావు గదా! ఇస్తే ఏమైంది? నువ్వు యూఎస్‌లోనే ఉన్నావు కదా! పంపిస్తే ఏమైంది? నువ్వు యూకేలోనే ఉన్నావు గదా! ఇస్తే ఏంది? అంటే వేరే దేశాలలో ఉత్తరనే అన్నట్లు. అంటే చెట్టుకి నీళ్ళో, యూరియా జల్లితే చాలు ఊరికనే అవి కాస్తే తెంపుకొని ఊరికనే చేయడం అన్నట్టు. ఇక్కడ కష్టం పడడము, సేవింగ్స్ చేసుకోవడము, అంటే ప్రతి దానికి అడ్జస్ట్ అవ్వడం అలాంటివి ఏమి ఉండవన్నట్టు. ఓన్లీ ఇంట్లో ఊరికే కూర్చొని ఆ చెట్లకి మొత్తం ఇంటి నిండా చెట్లుంటే ఆ చెట్లకి నీళ్లు పోస్తూ ఉంటాం అన్నట్లు. అవి పోస్తేనే వస్తున్నట్లుగా ఉంటారు. ఎస్పెషల్లీ మామూలుగా సరే వచ్చేసేటోడని అంతో ఇంతో కొంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్ అలానే చేస్తున్నారంట. అంటే వాళ్ళు ఇక్కడ పాపం వాడు కష్టపడుతున్నాడా, వాడు తిని తినకుండా పని చెయ్యకూడదని తెలిసినా కూడా చాలా రిస్క్ తీసుకొని పని చేస్తుంటే, ఎదిరింటోడు జూడు ఇల్లు కొన్నాడు, పక్కింటోడు జూడు ఫ్లాట్ కొన్నాడు. ఇవి జెప్పేసి వాళ్ళ యొక్క మూడ్ మొత్తం ఆఫ్ చేసి, కనీసం వాళ్ళు పని జేసేటటువంటి పనిని గూడా చేయనీయకుండా, వేరే కంట్రీలలో ఉంటే ఏముంటది? ఇండియాతో పోలిస్తే సేమ్ ఉంటది. బట్ కరెన్సీ వాల్యూ ఎక్కువ. వాడు చేసే సేవింగ్స్‌ని బట్టి మిగులుతాయి గదా! సో, అలా ఉంటది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా యూఎస్ రావాలి అని అనుకుంటే, నేను ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో స్టూడెంట్ కంటే కూడా ఒక జాబ్ మీద వస్తే చాలా బెటర్ అన్నట్లు. జాబ్ మీద వస్తే చాలా బావుంటది. అండ్ మీకు కూడా ఎక్సైట్‌మెంట్ ఉంటది. అంటే మీరు సంపాదించడం గానియండి, సేవ్ చేయడం గాని అది డిఫరెంట్‌గా ఉంటది. స్టూడెంట్‌గా వస్తే సరే ఆ లైఫ్ అంతా డిఫరెంట్ అది వేరే కానీ, అంటే రీసెంట్‌గా చాలామంది మాకు యూఎస్ ఆఫర్ వచ్చింది రావాలా? వద్దా? అని ఆలోచిస్తున్నాం అని చెప్పేసి. ఆఫర్ వస్తే వదులుకోవద్దు.
తప్పకుండా రావాలి. ఎందుకంటే మీరు ఉండేటటువంటి ఏరియాని బట్టి అక్కడ శాలరీస్ ఎలా ఉంటాయి అండ్ అక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటదని జెప్పేసి మీ కంపెనీ మీకు శాలరీస్ ఇస్తది ఎక్కడైనా కూడా. అలా గాకుండా కన్సల్టెన్సీస్ త్రూ వస్తే అదంతా మళ్ళీ డిఫరెంట్ ఉంటది. అది వేరేది పక్కన పెట్టండి గానీ, కంపెనీ నుంచి ఆఫర్ వస్తే మాత్రం నాకు తెలిసి ఎవరు వదులుకోరులెండి గానీ, ఇన్‌కేస్ ఎవరైనా ఆలోచిస్తున్నట్లయితే దెన్ తప్పకుండా రావాలి. ఇందులోపల గూడా ఒకటి జరిగిందుందండి. మాకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు కాదు ఒక 4 ఇయర్స్ బ్యాక్ నేను ఇది ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలలోనే చెప్పాను గానీ, ఎల్1 వీసా మీద యూఎస్ వచ్చారు. ఒక కంపెనీ దగ్గరలో వాళ్ళకి ఒక లొకేషన్ చూపిస్తదన్నట్లు. అంటే మీరు ఎక్కడ ఉండాలి అని జెప్పేసి కూడా. అతను అమ్మో! నేను అక్కడ ఉండలేను అని జెప్పేసి చికాగోలో పోయి ఉన్నారు. పోయి ఉన్న తర్వాత వితిన్ 2 మంత్స్ లోపల తిరిగి ఇండియా ఎళ్ళిపోయాడు. అంటే అతను ఉండేటటువంటి లొకేషన్‌ని బట్టి సాలరీ అనేది డిసైడ్ అవుతది. ఆ తర్వాత నువ్వు పోయి ఎక్కడుంటావు అనేది నీ ఇష్టం ఎల్1 వీసాలో. బట్ అక్కడ నాకు ఖర్చులెక్కువున్నాయంటే కంపెనీ సాలరీస్ ఏమి ఇవ్వదు. నువ్వు ఈ సాలరీకి ఈ లొకేషన్‌లో పని జేయాలి, రావాలి అంటే దెన్ నువ్వు ఒప్పుకొనొస్తావు. అలా రాదని జెప్పేసి నువ్వు బోయి వేరే చోట ఉన్నప్పుడు అది కంప్లీట్‌లీ నీ అది కంప్లీట్‌లీ ఇంకా నీ ఒపీనియన్ అన్నట్లు. సో, అక్కడ ఉండేటటువంటి ఖర్చులను నువ్వే పెట్టుకోవాలి. సో, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటది? మామూలుగా మెయిన్ ఏరియా లోపల నీ సాలరీకి అవి సూట్ అవ్వవు గదా! అలా ఉండేసి వితిన్ 2 మంత్స్ లోపల ఇండియాకెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ హెచ్1 మీద రీసెంట్‌గా మళ్ళీ యూఎస్‌కొచ్చారు. తర్వాత వాల్యూ తెలిసిందిలెండి గానీ, సో, అలా ఉంటారన్నట్లు. అంటే మనం ఇమిగ్రెంట్స్‌ం గదా! వచ్చిన కొత్తలోనే మనకు అన్నీ ఎలా ఉంటాయో తెలీదు. సో, తెలిసి తెలియని తనంతోటి, తెలిసి తెలియని వాటితోటి అనవసరంగా ఎక్కువగా ఆలోచించి నేను అక్కడ ఉండలేను, ఇక్కడ ఉండలేను అంటే చివరికి మీకే రిస్క్ అన్నట్టు. సో, ఇలాంటివి చాలా గూడా ఆలోచించుకోవాలి. ఫైనల్‌గా ఎందుకు ఉంటారు అంటే మన ఇండియాతో పోలిస్తే కొంచెం ఎక్కువనే మిగులుతాయి రాబట్టే ఉంటారు. సో, ఇంక ఇంతే అండి. ఈ వీడియో అయితే కొంచెం లెంత్ ఎక్కువైంది. తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.